హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఢిల్లీకి షిఫ్ట్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంటు పెద్దల సభలోనూ తన జెండా ఎగురవేసింది. తెలంగాణ నుంచి ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది వారి ఎన్నిక కాదు, వేం నరేందర్ రెడ్డి బయోగ్రఫీ, ఆస్తుల వివరాలు. అవును, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఈ 67 ఏళ్ల నేత 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. తన నామినేషన్ అఫిడవిట్ లో సమర్పించిన ఆస్తుల లెక్కలు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఒక క్రిమినల్ కేసు కూడా లేని ఈ క్లీన్ ఇమేజ్ నేతకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రైమ్ ఏరియాల్లో ఉన్న ఆస్తులేన్ని? వరంగల్ కే సముద్రంలో ఉన్న స్థిరాస్తుల విలువెంత? ఆయన సతీమణి పేరిటున్న బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత? మొత్తం కుటుంబ ఆస్తి 40 కోట్ల లేక అంతకంటే ఎక్కువ? ఈ రోజు మన స్పెషల్ ఎపిసోడ్ లో ఈ వివరాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఆయన బ్యాక్గ్రౌండ్ చూద్దాం. వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం అర్పణపల్లి వాసి. పక్కా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేత. ప్రస్తుతం ఆయన వయసు 67 ఏళ్లు. వయసుతో పాటు రాజకీయ అనుభవం కూడా ఎక్కువే. దాదాపు 4 దశాబ్దాలుగా పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన సీనియారిటీని గుర్తించి పెద్దల సభకు పంపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరున్న నరేందర్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా ఢిల్లీకి వెళ్తున్నారు. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తన ఆదాయ వివరాలను ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ లెక్కలు చూస్తే 5 ఏళ్లలో ఆదాయం గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తోంది. 5 ఏళ్ల క్రితం ఆయన వ్యక్తిగత వార్షిక ఆదాయం కేవలం 6,30,000 రూపాయలు. కానీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి అది ఏకంగా 22 లక్షల రూపాయలకు పెరిగింది. అంటే 5 ఏళ్లలో దాదాపు 3.5 రెట్ల ఆదాయం పెరిగింది. ఇక ఆయన సతీమణి ఆదాయం కూడా తక్కువేమీ కాదు. ఏడాదికి 10 లక్షల రూపాయలకు పైగానే ఉంది. హిందూ అవిభక్త కుటుంబం ద్వారా మరో 12 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. మొత్తంగా లెక్కిస్తే ఈ కుటుంబ వార్షిక ఆదాయం 45 లక్షల రూపాయలు. ఇది కేవలం వైట్ మనీగా అఫిడవిట్ లో చూపిన లెక్క మాత్రమే. సరే, ఆదాయం బాగుంది. మరి చేతిలో ఉన్న నగదు, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడుల సంగతి ఏంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నరేందర్ రెడ్డి కంటే ఆయన సతీమణి పేరిటే ఎక్కువ చరాస్తులున్నాయి. నరేందర్ రెడ్డి చేతిలో బ్యాంకుల్లో సుమారు 42 లక్షల రూపాయలున్నాయి. ఆయన సతీమణి పేరిట ఏకంగా 2,27 లక్షల రూపాయల చరాస్తులున్నాయి. ఈ కోట్లాది రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా అఫిడవిట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆమెకు వ్యాపార రంగంలో భారీ పెట్టుబడులున్నాయట. కోల్డ్ కేర్ లాజిస్టిక్స్ లో ఆమెకు 6,25,000 షేర్లున్నాయి. వీటి ప్రస్తుత విలువ 75 లక్షల రూపాయలు. అలాగే ఆస్థా కృష్ణ హాస్పిటాలిటీ, హెల్త్ సర్వీసెస్ వంటి పార్ట్నర్షిప్ ఫర్మ్లలో మరో 20 లక్షల రూపాయల పెట్టుబడులున్నాయి. నగదు, విలువైన నగలు కూడా ఈ 2,27 లక్షల లెక్కల్లోకి వస్తాయి. అంటే నరేందర్ రెడ్డి రాజకీయాల్లో బిజీగా ఉంటే ఆయన సతీమణి వ్యాపార సామ్రాజ్యాన్ని సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారని ఈ లెక్కలు చెప్తున్నాయి. వంశపారపర్యంగా వచ్చిన భూములతో పాటు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వీరికి ఖరీదైన ఆస్తులున్నాయి. వీటి మొత్తం విలువ అక్షరాల 40 కోట్ల రూపాయలకు పైమాటే. సరే, ఆస్తులు 40 కోట్ల రూపాయలు ఉన్నాయి, మరి అప్పులు లేవా అంటే ఉన్నాయి. కానీ ఆస్తులతో పోలిస్తే చాలా తక్కువ. నరేందర్ రెడ్డికి HDFC బ్యాంక్ లో 24.79 లక్షల రూపాయల అప్పు ఉంది. ఆయన సతీమణి యాక్సిస్ బ్యాంకు 1.38 కోట్ల రూపాయల బాకీ ఉంది. ఈ అఫిడవిట్ లో అత్యంత ఇంట్రెస్టింగ్ అండ్ పాజిటివ్ పాయింట్ ఏంటో తెలుసా? వేం నరేందర్ రెడ్డిపై ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు. ఎటువంటి శిక్ష అనుభవించలేదు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత క్లీన్ రికార్డ్ మెయింటైన్ చేయడం సామాన్యం కాదు. రాజకీయాల్లో నాయకులు మాట్లాడేది తక్కువే అయినా ఆ మాటలకు అర్థాలు, పరమార్థాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఒక సీనియర్ నేత, పైగా ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడైన వ్యక్తి, కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మీడియాతో మాట్లాడితే అందులో ఖచ్చితంగా భవిష్యత్తు వ్యూహం దాగి ఉంటుంది. నా పనితీరు ఇకపై మరోలా ఉంటుందంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఒక్క మాట ఆయన రాజకీయ వ్యక్తిత్వాన్ని అద్దం పడుతోంది. పాలిటిక్స్ అంటేనే వివాదాలు, ప్రతిరోజు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచే నాయకులున్న ఈ రోజుల్లో దాదాపు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ఒక్క
ఒక్క క్రిమినల్ కేసు కూడా లేకుండా ఉండడం సామాన్యమైన విషయం కాదు. ఆయన ఎప్పుడు తెర వెనుక వ్యూహకర్తగానే ఉన్నారు తప్ప అనవసర వివాదాల్లో తలదూర్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను రాజ్యసభకు ఎంపిక చేయడానికి ప్రధాన కారణం కూడా ఇదే. పార్టీ లైన్ దాటకుండా అధిష్టానం గీసిన గీతలో నడిచే ఇలాంటి లాయల్ లీడర్స్ పార్టీకి చాలా అవసరం. అందుకే ఎంపీగా సర్టిఫికేట్ తీసుకున్న వెంటనే పార్టీ ఇంట్రెస్టే నా ఇంట్రెస్ట్ అని చెప్పడం ద్వారా తాను అధిష్టానానికి ఎంత విధేయుడో మరోసారి స్పష్టం చేశారు. ఇక ఆయన చెప్పిన రెండో పాయింట్, ఇక్కడే అసలు రాజకీయం దాగి ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో నాకు మంచి స్నేహం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి నా వంతు కృషి చేస్తానని నరేందర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. మనందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన ప్రయాణంలో వేం నరేందర్ రెడ్డి ఒక నీడలా తోడున్నారు. ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడు ఎవరైనా ఉన్నారంటే అది నరేందర్ రెడ్డి. ఇప్పుడు ఆయనను రాజ్యసభ పంపడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ మైండ్ ఉందన్నది పొలిటికల్ సర్కిల్స్ లో బహిరంగ రహస్యం. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం తరపున వాయిస్ వినిపించడానికి, కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకోవడానికి, అన్నింటికి మించి కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న ఒక బలమైన వారధిలా పనిచేయడానికి నరేందర్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ఎంపీ కాదు, ఢిల్లీలో రేవంత్ రెడ్డి షాడు. అందుకే ఆయన ఆ స్నేహాన్ని అంత ఓపెన్ గా మీడియా ముందు చెప్పారనేది విశ్లేషకుల మాట. ఆయన మాటలను బట్టి చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. ఆయన వివాదాలకు దూరంగా ఉంటూనే రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఒక కొండంత అండగా మారబోతున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో జాతీయ స్థాయిలో మన రాష్ట్రాన్ని డిఫెండ్ చేయడానికి, తెలంగాణ స్వరాన్ని పార్లమెంట్ గడపలో బలంగా వినిపించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఒక వ్యూహకర్తగా ఉన్న నరేందర్ రెడ్డి ఇప్పుడు ఒక పవర్ఫుల్ పార్లమెంటేరియన్ గా తన స్టైల్ మార్చబోతున్నారు. అదే ఆయన చెప్పిన మరోలా ఉంటుంది అనేదానికి అసలు అర్థం. ఇది వేం నరేందర్ రెడ్డి మాటల వెనుకున్న లోతైన అర్థం. వివాద రహితుడిగా, రేవంత్ రెడ్డి ఆప్తుడిగా, ఇప్పుడు తెలంగాణ తరపున రాజ్యసభ ఎంపీగా ఢిల్లీలో ఆయన వేయబోయే అడుగులు ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో కీలకం కాబోతున్నాయి. మరి నరేందర్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఆయన ఎంత మేర ప్లస్ అవుతారని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను తప్పకుండా పంచుకోండి.